రూపరాజు ఇద్దరు కూడా అలా నీళ్ళలో తడుస్తారు. ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. బయట గౌతమ్, రేణుక ఇద్దరు కూడా కంగారు పడిపోతూ, అయ్యో! గౌతమ్ లోపల ఏం జరుగుతుందో ఏంటో? ఇద్దరు ఒకేసారి అరిచారు. ఒకేసారి సైలెంట్ అయిపోయారు. ఏం జరుగుతుంది గౌతమ్? నాకెలా తెలుస్తుంది రేణుక? లోపలికి వెళ్తేనే కదా ఏం జరుగుతుందా అనేది తెలుస్తుంది. నాకెందుకో భయంగా ఉంది గౌతమ్. ఏం కాదు కదా? హ్మ్. ఏం కాదు. నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టకు. ముందు నువ్వు జరిగితే ఆ తలుపులు బద్దలు కొడతాను అని ఈ విధంగా అనగానే వెంటనే రేణుక పక్కకు తప్పుకుంటుంది. మరోవైపు మాత్రం అలా రాజు మాత్రం రూప నడుమును గట్టిగా పట్టుకొని దగ్గరగా తీసుకుంటారు. ఇద్దరు ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటూ ఉంటారు. అలా మైమర్చిపోతూ ఉంటారు. అలానే చూస్తూ ఉండిపోతూ ఉంటే అప్పుడు రాజు వెంటనే మెడపై ముద్దు పెట్టగానే రూప మైమర్చిపోతూ ఉంటుంది. అప్పుడు బుగ్గలపై ముద్దు పెడుతూ ఉంటాడు. బయట ఉన్న రేణుక చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. అప్పుడు వెంటనే అలా రాజు రూప పెదాలకు ముద్దుని పెట్టబోతూ ఉండగా ఒక్కసారిగా తలుపులు బద్దలు కొట్టుకొని గౌతమ్ లోపలికి రాగానే వెంటనే ఇద్దరు కూడా బయటికి వస్తారు. నన్ను క్షమించండి సార్. మీరు అరిచారు కదా! అరిచిన శబ్దం విని ఏం జరిగిందా అని కంగారుగా వచ్చేసాను సార్. ఏమైంది సార్? మీరు బానే ఉన్నారు కదా? మేము బానే ఉన్నాము. సడన్‌గా కాస్త షాక్ కొట్టినట్టుగా అనిపించింది. నా భార్య వచ్చి నన్ను కాపాడింది లెండి. అవునా సార్? ఒక్క నిమిషం సార్ అని విధంగా అంటూ వెంటనే వెళ్ళి చూస్తూ ఉంటారు. సార్, వైర్ ప్రాబ్లమ్ సార్. మమ్మల్ని క్షమించండి. ఇట్స్ ఓకే. పర్లేదు అని విధంగా అంటూ ఇక వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే రూప మాత్రం అలా రాజుని చూస్తూ సిగ్గుపడిపోతూ ఉంటే గౌతమ్ వెంటనే రేణుక దగ్గరికి పోయి కోపంగా, ఇప్పుడు కానీ మనం వెళ్ళకపోతే ఇక అంతే సంగతి. ఏంటి గౌతమ్? అవును, మనం ఒకటనుకుంటే ఒకటి జరిగింది. వాళ్ళను విడదీయాలని, ఒకటిగా ఉండకూడదని మనం ప్లాన్ చేస్తే మన ప్లానే మనకు తిరిగి కొట్టింది. అసలు నువ్వు ఏం చెప్తున్నావు గౌతమ్? నువ్వు ఏం చెప్తున్నావో నాకు అర్థం కావట్లేదు. ఏంటా? హ్మ్. ఏముంది? కరెంట్ షాక్ వస్తుందని వెంటనే తెలిసి తన స్కార్ఫ్‌తో తీసి దగ్గరగా లాలింది. అదే సమయానికి వాటర్ ఇద్దరి మధ్య పడి ఒకరికొకరు వద్దు గౌతమ్, ఇక ఆపు. నువ్వు సమయానికి వెళ్ళి ఆపావు కదా! అంతే చాలులే. ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో? నెక్స్ట్ ప్లాన్స్ ఏంటో మనకేం తెలియట్లేదు. నేను ముందు సర్వెంట్‌తో అన్ని విషయాలు మాట్లాడి పెట్టాను. నెక్స్ట్ ఏముంది? వాళ్ళ ఫస్ట్ నైట్‌కి అన్ని అరేంజ్‌మెంట్స్ చేశారంట. ఏం లేదు. మనం వాళ్ళ ఫస్ట్ నైట్‌ని చెడగొట్టాలి అంతే. అవును. మనం ఖచ్చితంగా వాళ్ళ ఫస్ట్ నైట్స్ చెడగొడితే వాళ్ళకేం జరిగిందో కూడా వాళ్ళకు గుర్తుకుండదు కాబట్టి హ్మ్. ఇక ట్రిప్ అయిపోయిందని ఇక్కడ నుండి వెళ్తారు. ఇదేదో ఐడియా బాగుంది. కానీ వాళ్ళ ఫస్ట్ నైట్‌ని మనం ఎలా చెడగొడతాం గౌతమ్? చెడగొట్టడానికి ఎన్నో ఉన్నాయి. కలపడానికి తక్కువ కారణాలు ఉంటాయి కదా రేణుక. అంటే ఏం ప్లాన్ చేయబోతున్నావు? స్మోక్‌ని స్ప్రే చేయబోతున్నాను. ఎలా గౌతమ్? నాకేం అర్థం కావట్లేదు. రేణుక చూస్తూ ఉండు అనే విధంగా అంటూ వెంటనే గౌతమ్ అక్కడి నుండి వెళ్తూ ఉంటారు. మరోవైపు మాత్రం రూపని ఎంతో ట్రెడిషనల్ లుక్‌లో రెడీ చేస్తూ ఉంటే, మరోవైపు రాజును కూడా ట్రెడిషనల్ లుక్‌లో తయారు చేస్తూ ఉంటారు. ఇక అంతలో రాజు రూపకి మెసేజ్ చేస్తాడు. అమ్మాయి గారు, మిమ్మల్ని చూడాలని ఉంది. హ్మ్. నన్ను చూడాలని ఉందా? కానీ ఇక్కడ నాతో పాటు చాలామంది ఉన్నారు. నన్ను నువ్వు చూడలేవు. అమ్మాయి గారు, మిమ్మల్ని నేను మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఒక్కసారి మీరు నా రూమ్‌కి వచ్చి వెళ్తే బాగుంటుంది కదా! రాజు, నిన్ను రెడీ చేయడానికి రూమ్‌లో ఎంతమంది ఉన్నారు చెప్పు? ఒక ఇద్దరు మాత్రమే ఉన్నారు. నా దగ్గర నలుగురున్నారు. వాళ్ళని నేను తప్పించుకొని నేనెలా రావాలి? అవును అమ్మాయి గారు. ఇంకో హాఫ్ అన్ అవర్ అయితే మీరే నా దగ్గరికి వస్తారు కదా! అని రాజు అనగానే వెంటనే రూప ఆ మెసేజ్‌ని చూసి సిగ్గుపడిపోతూ ఉంటుంది. ఇక మరోవైపు రాజును రూమ్‌లోకి పంపిస్తారు.
రాజు మాత్రం ఎప్పుడెప్పుడు రూప వస్తుందా అని వేయి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాడు. అదే సమయానికి రూపకి పాల గ్లాస్ ఇచ్చి రూమ్లోకి పంపుతారు. అప్పుడు రూప వెంటనే రూమ్లోకి రాగానే రాజు అలానే మైమర్చిపోయి రూపని చూస్తూ ఉంటాడు. రూప కూడా రాజుని అలానే చూస్తూ ఉంటారు. అప్పుడు వెంటనే రాజు అలా రూప దగ్గరికి రాగానే రూప అలానే చూస్తూ ఉంటుంది. రాజు వెంటనే గడిపెట్టేసి అలా బెడ్ దగ్గరికి తీసుకెళ్తూ ఉంటాడు. గౌతమ్ గౌతమ్ అక్కడ వాళ్ళ శోభనం మొదలు కాబోతుంది. రేణుక, నువ్వేం కంగారు పడకు, నువ్వు చూస్తూ ఉండు పద అనే విధంగా అంటూ కిటికీ దగ్గరికి రేణుక గౌతమ్ ఇద్దరు వెళ్తారు. మరోవైపు మాత్రం ఇదిగో రాజు, లేదమ్మాయి గారు, మీరు ముందుగా ఆ పాలను తాగి ఇవ్వండి, ఆ తర్వాతే నేను ఆ పాలను తాగుతాను. సరే రాజు అని అంటూ వెంటనే రూప పాలను తాగగానే ఆ తర్వాత రాజు పాలని తీసుకుని తాగుతూ ఉంటాడు. అమ్మాయి గారు, ఇలా కూర్చోండి అనే విధంగా అంటూ రాజు పక్కనే రూపని కూర్చోపెడుతూ ఉంటే, త్వరగా గౌతమ్ ఏదో ఒకటి చెయ్యి, నేను అలా వాళ్ళని చూడలేకపోతున్నాను. ఆ స్మోక్ బ్రే ఇలా ఇవ్వు రేణుక. అప్పుడు వెంటనే నేనే ఆ స్మోక్ స్ప్రేని స్ప్రే చేస్తాను అని అంటూ రేణుక అలా స్మోక్ స్ప్రేని స్ప్రే చేస్తూ ఉంటుంది. మరోవైపు రాజు మాత్రం వెంటనే అలా రూపకి ముద్దు పెడుతూ ఉంటాడు. రేణుక వెంటనే స్మోక్ స్ప్రే చేస్తూ ఉంటుంది. రాజు, ఏం చేస్తున్నావు? ఏం లేదమ్మాయి గారు అనే విధంగా అంటూ అలా ముద్దులు పెట్టబోతూ ఉండగా పోరాజు అని అంటూ పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది రూప. అమ్మాయి గారు అనే విధంగా అంటూ వెంటనే రాజు రూపని గట్టిగా పట్టుకుంటాడు. అంతలో ఆ స్మోక్ స్ప్రే రూప రాజుల దగ్గరకు వెళ్ళగానే వెంటనే ఇద్దరు కూడా కళ్ళు తిరిగి క్రింద పడిపోతాడు. అదంతా చూసిన గౌతమ్ రేణుకాలు చాలా సంతోషపడిపోతూ ఉంటారు. గౌతమ్, మన ప్లాన్ సక్సెస్, ఇక వీళ్ళ మొదటి రాత్రి ఇక కాదు. అవును, అవును రేణుక, నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇక పద, మనం అనుకున్న పని సక్సెస్ అయిపోయింది. "ఉమ్, అవును గౌతమ్, నేను కూడా మార్నింగ్ నుంచి చాలా టైర్డ్ అయిపోయి ఉన్నాను. ఇక వెంటనే రెస్ట్ తీసుకోవాలి అనే విధంగా అంటూ వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటారు గౌతమ్, రేణుక. ఇక కొద్దిసేపు తర్వాత వెంటనే రాజుకు నెమ్మదిగా కళ్ళు తెరుస్తూ ఉంటాడు. కళ్ళు తెరిచి చూసేసరికి రూప స్పృహ తప్పి ఉంటుంది. వెంటనే వాటర్ తీసుకొని వచ్చి రూప కళ్ళపై కొట్టగానే రాజు, ఏమైంది రాజు? ఏమో అమ్మాయి గారు, ఏమైందో తెలీదు, ఇద్దరం అలా కళ్ళు తిరిగి పడిపోయాము అని విధంగా అంటూ వెంటనే రాజు మాత్రం అలా రూపని పట్టుకొని తీసుకెళ్ళబోతూ ఉండగా ఒక్కసారిగా కాలు జారి రాజు క్రింద పడిపోతాడు. రాజు అని అంటూ వెంటనే రూప పట్టుకోగానే అలా ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఇక అంతలో అలా వాళ్ళ మొదటి రాత్రి ఆ విధంగా పూర్తయిపోతుంది. ఇక అదే సమయానికి రేణుక ఎంతో సంతోషంగా అటుగా వెళ్తూ ఉండగా సిగ్గుపడిపోతూ అలా బొట్టు చెదిరిన మొహంతో రూప అలా బయటికి నడుచుకుంటూ వస్తూ ఉంటే రేణుక చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది.